Now, in 1b, there are two parts in the portion, sir. One is called coordinate geometry, other one is called calculus. Okay, this is a new chapter, sir, new syllabus. 10th class people does not have any idea about this, sir. Okay, 10th class మీకు అస్సలు ఎక్కడా లేదు సార్. ఇది ఇంటర్మీడియట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, దట్ ఈస్ వాట్ వీ సే క్యాల్కులస్. ఇట్ ఈస్ క్యాల్కులస్లో చాప్టర్స్ ఉంటాయి సార్. ఈ చాప్టర్స్ కొంచెం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ కాన్సెప్ట్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి, వీడియోస్ సరిగ్గా వినండి. ఇఫ్ రెగ్యులర్ క్లాసెస్ కనుక ఉంటే మీకు ఈజీగా అర్థమయ్యేది. బట్ హియర్ విత్ వాట్ ఎవర్ వీడియోస్ వీఆర్ డిస్కసింగ్, నేను డిస్కస్ చేసేది వీడియోస్ని 2-3 సార్లు చూడండి సార్. చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, క్యాల్కులస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ సార్. ఓకే, దీంట్లో ఫస్ట్ పార్ట్ ఈస్ లిమిట్స్. దిస్ ఇస్ చాప్టర్ నెంబర్ 8 సార్. చాప్టర్ నెంబర్ 8. ఓకే, చాప్టర్ నెంబర్ 8 ఈజ్ ఏ లిమిట్స్ అనే చాప్టర్ ఉన్నది సార్. దిస్ ఇస్ క్యాల్కులస్. వాట్ ఐ మీన్ బై లిమిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ x+2 అనే ఫంక్షన్ తీసుకోండి. fx is equal to x+2. x వాల్యూ 1.9. సో f of 1.9 is equal to 3.9. x is equal to 1.99, 3.99. అలాగే x is equal to 2 తీసుకుంటే 4. అలాగే x is equal to 2.01, 4.01. x is equal to 2.001, 4.001. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇఫ్ x వాల్యూ approaches to fx approaches 4, అంటే you put a value, x value 2 దగ్గరికి వెళ్తున్నప్పుడు fx will go to 4 because 3.9, 3.99 exactly at x is equal to 4, x is equal to 2, what is the value we are getting? 4. అంటే if the x value is approaches 2, fx is approaches 4, what we say? limit x tends to 2. What is the statement? limit x tends to, ఇలా యారో పెడతాం సార్. లిమిట్ x tends to 2, f of x will be 2 + 2 4. అంటే ఇక్కడ ఏ ఉందో ఫంక్షన్లో x is equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తాం, LT అని రాస్తాం. వాట్ మీన్ బై LT? లిమిట్ x tends to 2, f of x is equal to x + 2 is equal to 2 + 2 4. ఓకే, అంటే x వాల్యూ 2 అప్పుడు. ఓకే, సంబడి విల్ హ్యావ్ డౌట్. ఓకే సార్, x is equal to 2 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిమిట్ x tends to 2 అనే కాన్సెప్ట్ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ హియర్. ఓకే, ఎవ్రీబడి ఈస్ క్లియర్ నౌ. అబ్జర్వ్ హియర్. Now, please understand here. fx is equal to 1.9 by, so 3.61 minus 4 by, so how much we get? 81, 9, 171, 9, 1. So 16361. Okay, minus 0.39 by minus 0.1. ఎంత వస్తుంది? 3.9. minus will get cancelled. 0.39 by 0.1, which is nothing but 3.9. అలాగే fx is equal to 1.99 తీసుకుంటే ఏమవుతుంది? 1.99 హోల్ స్క్వేర్ మైనస్ 4 by 1.99 మైనస్ 2. ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఏమొస్తుంది సార్? 3.999 వస్తుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ fx is equal to 2.01, then what will happen? 2.01 whole square minus 4 by 2.01
-2. ఇక్కడ కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా, క్యాలిక్యులస్ ఇస్ ద న్యూ చాప్టర్, కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ 4.01 వస్తుంది సార్, 0.401 వస్తుంది సార్. ఇది అప్రాక్సిమేట్లీ ఏమవుతుంది 4.0 అప్రాక్సిమేట్ వాల్యూస్ సార్. ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్ యాక్చువల్ వాల్యూస్. ఎంత వస్తుంది సార్ 4 అంటే 1.9 అయినప్పుడు 3.9, 1.9 అయినప్పుడు 3.999, 2.0 అయినప్పుడు 4.01 వస్తుంది. నౌ ఇఫ్ ఐ పుట్ x is equal to 2, అబ్జర్వ్ హియర్ f of 2, అప్పుడు ఏమవుతుంది సార్ 4 - 4/2 - 2 అంటే ఏమవుతుంది 0/0. ఓకే, ఎవ్రీబడి అండర్స్టాండ్ హియర్. 0/0 is not cancelled, sir. Don't cancel 0 and 0. You cannot divide 0 with 0. What we say? Undefined. Means at x is equal to 2, the function is not defined. At x is equal to 2, it is not defined. అంటే ఒక కర్వ్ కనుక గీస్తే up to 2, if you draw one curve, I am just drawing a one curve. So what will happen? Up to 2 daka, the value will be there. At 2 it will not be there, again it will be there. అంటే x is equal to 2 దగ్గర, at x is equal to 2, the function is not defined. But up to x is equal to 2, the value is approaching what, sir? 3.9, 3.99. Again after 2 it is become 4. Means what? Actually the value is approaching towards 4. And after 4 it is become greater. Before 2 it is becoming equal to 4. It is clear? So means what? What we say? Limit x tends to 2, x square minus 4 by x minus 2. What I am doing here? X square minus 4 can be written x plus 2 into x minus 2 by x minus 2. Because a square minus b square formula apply చేస్తాను సార్. Now I am cancelling x minus 2. So what will happen? F of x is equal to x plus 2. Now I put x is equal to 2. How much I get? 4. Understood? Ante what is the advantage of this limits? Now what is the advantage? So you can say when the value of x is approaching to some particular value, it is not defined, but simplification will give you the value. Means we can say the function will be having at x is equal to 2, value is equal to how much? 4. Okay, this is what limits. Limits of a concept is sir. Okay, limits is advantage of this. Okay, so this you have to remember. Okay, I will be writing some formulas. Okay, this is the introduction for this. Wherever is possible, we will directly use the formula. Otherwise, we use the method. Otherwise, we use the formulas. Okay, please understand here. Now, first formula, sin theta by theta, theta what I said tends to, theta approaches or theta tends to 0, then what is the value? 1. Similarly, limit theta tends to 0, tan theta by theta is equal to 1. Next, limit x tends to 0, e power x minus 1 by x is equal to 1. Then limit x tends to 0 is equal to log a. Right? What is the first formula? Sin theta by theta, theta tends to 0 is 1. Sin theta, tan theta by theta, x theta tends to 1, it is equivalent to 1. Similarly, e power x minus 1 by x is equal to 1. Similarly, x tends to 0, a power x minus 1 by x is equal to, means e formulas wherever is possible will apply. So calculus part, everybody go through the videos as many times sir. మీకు ఫస్ట్లో అర్థం కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ సార్. ఓకే, సో ఇక్కడే మోస్ట్ వెయిటేజ్ ఇస్ దేర్. ఓకే, మీరు కొత్త చాప్టరు సారీ. Okay, so please note down the formula. Let us see some problems. First problem, limit x tends to 2. Okay, 5-6 problems continuously చేస్తాను సార్. Check up here. Okay,
limit extends to 0 to by 4x plus 10. Okay, limit extends to 2 x square minus 5 by 4x plus 10. So x is equal to direct substitute చేద్దాం సార్ by 4 into 2 plus 10. So 4 minus 5 by 8 plus 10. So minus 1 by 18. So we got the value, right? Next, limit x tends to 1, x square plus 2x plus 3. So here x is equal to 1 right answer, 1 square plus 2 into 1 plus 3. So 1 plus 2 plus 3, 6. Looks to be very easy chapter, but some of the complex problems will come. So these are direct problems. Next, limit x tends to 0, 1 by plus 2. So what will happen? 1 by 0 minus 0 plus 2. Put x is equal to 0. 0 square is 0. 3 into 0, 0 plus 2. So 1 by 2. Next, limit x tends to 3. X plus 1. So 1 by 3 plus 1. 1 by 4. Next, limit x tends to 1, 2x plus 1 by 3x square minus 4x plus 5. So x is equal to 1 అన్నప్పుడు ఏమో సార్ 2 plus 1 by 3 into 1 square minus 4 into 1 plus 5. So this becomes 3 by 3 minus 4 plus 5. So 8 minus 4 is 4. 3 by 4. Right? Next, limit x tends to 1, x square plus 2 by x square minus 2. Observe change sir, we are putting the values simply here. So what will happen? 1 square plus 2 by 1 square minus 2. 1 plus 2 by 1 minus 2, 3 by minus 1. Next, limit x tends to 2 by x plus 1 minus 3 by x. Okay, we need to put the values. So what will happen? 2 by 2 plus 1 minus 3 by 2. What sir? 2 by 3 minus 3 by 2. What is LCM? 6 is LCM. 4 minus 9 minus 5 by 6. What I have done? I am simply putting the values sir ikkada. Okay, it's a simple chapter sir, but there are some complicated problems will be there that you have to understand here. Okay, next, limit x tends to 0, x minus 1 by x square plus 4. So 0 minus 1 by 0 plus 4 minus 1 by 4. Right? Please note down up to here. Right. Next, now from here you will get here. Limit. Right. Limit x tends to 3 x cube to minus 3x 6x square plus 9x by x square minus 9. Now observe here. X is equal to 3 substitute చేస్తాను సార్. 3 cube minus 6 into 3 square plus 9 into 3 by 3 square minus 9. So this is 27. 3 square is 9. 9 6 are 54 plus 27 by 9 minus 9. So 54 minus 54 by 9 minus 9. What is that we got? 0 by 0. What is that we are right? Undefined. Okay. Now from here, look at here. Numerator, I am taking x common. X square minus 6x plus 9. Denominator, x square minus 9 can be written x minus 3 into x plus 3 because a square minus b square formula. So x into x square minus 6x plus 9. Denominator x minus 3 into x plus 3.
Now this is nothing but x into x minus 3 whole square, because a square plus b square minus 2ab, a square plus b square minus 2ab. So x minus 3 whole square will come. Denominator x minus 3 into x plus 3. So x minus 3 will get cancelled. Therefore, the problem will become by x plus 3. ఏమైంది? This whole problem has become like this. Okay. Therefore, x into x minus 3. Now, ఇప్పుడు limit apply చేస్తాను సార్. What the limit I have applied? 3. So, what will happen? 3 into 3 minus 0 by 3 plus 3. So, 3 minus 3, 0. 0 by 6 is 0. So, what happened here? It has become undefined. Now, ఇది ఏమైంది ఇప్పుడు? 0 by number has come. ఇందాక ఏమైంది సార్? What happened? 0 by 0 has come. Here 0 by 6 has come. This is very, very important. Look at the next problem. Limit x tends to 3x cube minus 3x square by 6. X square minus 5x plus 6. Now put x is equal to 3 by 3 square minus 5 3 into 9. So 27 minus 27 by 9 minus 15 plus 6. Okay, again what happened? 0 by 0. Enduk sir 9 plus 6, 15, 15 minus 15, 0. Again what happened? Undefined. Now what I will do? In the numerator I will take x square common. X minus 3. Denominator x square. Factorization of 6 is what sir? 3 2s are 3x minus 2x plus 6. So what I have done? I have taken x square in the numerator, x minus 3 will come, denominator factorization. So x square, x minus 3, x common, x minus 3 minus 2 common, x minus 3. Factorization raval sir, x square minus 3. So what will happen? X minus 3, x minus 2. Malli cheptanu sir. 5x నేను రాస్తాం, 3x and 2x. So x square minus 3x minus 2x plus 6. X common, x minus 3 minus 2 common, x minus 3. So x minus 3 will get cancelled. Now what is the left over? X minus 2. ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? ఇదైంది. సో x square by x minus 2 లిమిట్ x tends to 3. అంటే 3 square by 3 minus 2, 9 by 1, 9. Observe here, undefined. 0 by 0 cost after cancellation we got what is the value? 9. So I told you, looks to be very easy, but these type of problems are very, very important. We'll see some more problems. In this, lot of portion is removed sir. Only limits are there. There is no continuity is not there. But అక్కడ continuity ఒక చిన్న ఒక exercise ఉంది, అది ఒకటి చేయాలి సార్, left hand right hand. With that this chapter will be over, because this is a small chapter, because they have removed lot of portion in this. Okay, we'll continue in the next.